కనపడుతుందా నా స్క్రీన్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో విచ్ వి హావ్ సీన్ యెస్టర్డే కదా. నిన్న మనం ఈ సినారియోని చూసాం, టిఏక్యూ టిఏఈ కాన్సెప్ట్ ని. అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ లో హెడర్ లెవెల్లో ప్రైసింగ్, ఐటమ్ లెవెల్లో నో ప్రైసింగ్. హెడర్ లెవెల్లో ప్రైసింగ్ వస్తుంది, ఐటమ్ లెవెల్లో ప్రైస్ రాదు. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఐటమ్ లెవెల్లో ప్రైస్ వస్తుంది, హెడర్ లెవెల్లో ప్రైస్ రాదు. ఓకే, హెడర్ ఐటమ్ లెవెల్లో ప్రైస్ వస్తుంది, హెడర్ లెవెల్లో ప్రైస్ రాదు. సో దీనికి we need to use another control called TAP TAN కాన్సెప్ట్. దీనికి కావాల్సిన ఐటమ్ కేటగిరీస్ ఇవి, TAP అండ్ TAN. యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ ఉంటది, కాకపోతే హెడర్ లెవెల్ నో ప్రైస్, ఐటమ్స్ లో సబ్ ఐటమ్స్ లో ప్రైస్ వస్తుంది. సబ్ ఐటమ్స్ కి మెయిన్ ఐటమ్ కి సబ్ ఐటమ్, మెయిన్ ఐటమ్ కి ప్రైస్ రాదు, సబ్ ఐటమ్స్ కి ప్రైస్ వస్తుంది. ఇక్కడేమో మెయిన్ ఐటమ్ కి ప్రైస్ వస్తుంది, సబ్ ఐటమ్ కి ప్రైస్ రాదు. సో లెట్స్ సీ. కానీ ఈ రెండు సినారియోలు ఒకటే మెటీరియల్ కి పనిచేయవు, మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సినారియో రన్ అవుతున్నప్పుడు ఇంక ఈ సినారియో ఉండదు. అంటే అసలు ఆ యూనిట్ లోనే, అంటే కంపెనీలోనే ఆ సినారియో ఉండదు. ఒకవేళ ఈ సినారియో రన్ అవుతుంది అనుకోండి, ఈ సినారియో ఉండదు. ఒకటే, అటన్నా ఇటన్నా. సో నిన్న మనం ఇది చూసాం కదా, నేను ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఈ సినారియో రన్ చేస్తాను. అంటే ఎందుకంటే మనం వాడబోతుంది సేమ్ మెటీరియల్ కదా, రెండు సినారియోలు ఉండవు అని చెప్తున్నాను ఒకటి దాంట్లో. ఎందుకు అంటే దానికి డిటర్మినేషన్స్ మారిపోతాయి, అందుకని. సో ఒకటే కాన్సెప్ట్, అదే ఈ రెండు కాన్సెప్ట్లు ఒకటే మెటీరియల్ కి పని చెయ్యవు, మళ్ళీ చెప్తున్నాను. దీని సపరేట్ మెటీరియల్స్ కావాలి, దీని సపరేట్ మెటీరియల్స్ కావాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ లో మాత్రం రెండింటికి ఒకటే మెటీరియల్స్ వాడబోతున్నాం. ఎలా వాడాలి ఇప్పుడు అంటే ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే, ఎందుకంటే ఇలా చేస్తే ప్రాక్టీస్ మంచిగా అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ నిన్న పీసీ అనే మెటీరియల్ కి టీఏక్యూ వచ్చింది. ఎలా తీసుకొచ్చాను దీన్ని? మామూలుగా అయితే పీసీ ఎప్పుడు కూడా టీఏఎన్ లో ఉండేది, కానీ టీఏక్యూకి ఎలా తీసుకొచ్చాం? ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ లో సేల్స్ డాక్యుమెంట్ టైప్ సేల్స్ గ్రూప్ ప్లస్ యూసేజ్ ప్లస్ ఐటమ్ కేటగిరీ. ఇది ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. సో సేల్స్ డాక్యుమెంట్ ఓఆర్, ఇక్కడ నార్మల్ గా అయితే ఎన్ఓఆర్ఎం ఉండాలి, దాన్ని తీసేసి ఈఆర్ఎల్ పెట్టేసి దీన్ని టీఏక్యూ కింద కన్వర్ట్ చేసాం. సేమ్ ప్రాసెస్ ఇవాళ టీఏపీలోకి తీసుకురావాలి, అంటే సేమ్ మెటీరియల్. అందుకని చెప్పాను కదా, ఒక మెటీరియల్ ఇన్ని విధాలుగా మార్చరు. అందుకనే నేను చెప్పేది రియల్ టైంలో ఒకటే సినారియో ఉంటుంది, either అదన్నా ఇదన్నా ఆ మెటీరియల్ కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ కోసం మనం ఏం చేస్తున్నాం, సేమ్ మెటీరియల్ ని ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుంటున్నాం. అది కూడా ఒక గుడ్ థింగ్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న మెటీరియల్ లో లోపల, అంటే పీసీ లోపల ఇప్పుడు ఈఆర్ఎల్ఏ చిప్ ఉంది. ఈ ఈఆర్ఎల్ఏ చిప్ ని తీసేసి కొత్త చిప్ పెట్టాలి, గ్రీన్ చిప్, రెడ్ చిప్. ఓకే, సో అదేంటిది రోబోలో ఉంటుంది కదా, రోబో 2లో. ఓకే, సో ఎల్యుఎంఎఫ్ పెట్టాలి ఇప్పుడు దీని లోపల, ఈ మెటీరియల్ లోపల. సో ఈ చిప్ పెట్టగానే ఇది అంటే మళ్ళీ డైవర్ట్ చేసాం మెటీరియల్ ని. ఎల్యుఎంఎఫ్ పెట్టాలి. ఎల్యుఎంఎఫ్ అనేది ఐటమ్ కేటగిరీ గ్రూప్. లెట్ మీ యాడ్ దిస్.
ఓకే, అన్ని కలిపి ఒకటేసారి చేసేద్దాం ఈసారి, ఎందుకంటే నేను మనకి తెలిసింది కదా. ఓకే, దీనికేమో ఎల్యుఎంఎఫ్ పెట్టి దాన్ని టిఏపి కింద మారుద్దాం. అంటే టిఏపి కింద ఎలా మార్చాలి? ఓఆర్, ఓఆర్ అంటే జెడ్ఎస్యుఆర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, జెడ్ఎస్యుఆర్ నా భాషలో. ఓకే, ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఎన్ఓఆర్ఎం ఉండేదాన్ని తీసేసి ఎల్యుఎంఎఫ్ పెట్టబోతున్నాను ఇవాళ. పెట్టేసి నెక్స్ట్ స్టెప్ యూసేజ్ హైయర్ లెవెల్ రెండు తీసేసి ఇంకేమొస్తుంది, అక్కడేం అక్కర్లేదు, టిఏపి వస్తుంది. టిఏపి వస్తుంది, ఇది ఫస్ట్ దానికి. రెండో దానికి టిఏఎన్ ఉంది. దీనికి టిఏఎన్ రెండో మెటీరియల్ కి ఆ లిస్ట్ లో రెండో మెటీరియల్ టిఏఎన్ రావాలి అంటే జనరల్ గానే టిఏఎన్ వచ్చేస్తుంది, జనరల్ గానే టిఏఎన్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు రావాలి అంటే టిఏఎన్ ఇది నార్మల్ గా టిఏఎన్ వస్తే ఏమవుతుంది? నార్మల్ టిఏఎన్ వస్తే ప్రైస్ వస్తుంది కదా, రెగ్యులర్ గా టిఏఎన్ వస్తే ప్రైస్ వస్తుంది, అది మనకు తెలుసు. మన రెగ్యులర్ మెటీరియల్ అన్ని టిఏఎన్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి. జెడ్ఎస్యుఎన్ నథింగ్ బట్ PA01. ఓకే, పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, టేక్ ఇట్ దిస్ మెటీరియల్. సో దీనికి రెగ్యులర్ గా ఏమొస్తుంది? టిఏఎన్ఏ వస్తుంది. టిఏఎన్ ఇస్ నథింగ్ బట్ జెడ్ఎస్యుఎన్. ఓకే, మనం మార్చుకున్నాం కదా, టిఏఎన్ఏ వస్తుంది. టిఏఎన్ వస్తే ప్రైస్ వస్తుంది. సో మనకి కావాల్సింది ఏంటి చూడండి, ఐటమ్స్ కి ప్రైస్ కావాలి. సో అందుకనే ఇది టిఏఎన్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను ఐటమ్ కేటగిరీ ఫస్ట్ నేను మెటీరియల్ లోకి వెళ్ళిపోయి MM02 లోకి వెళ్ళిపోయి పీసీలో ఉన్న చిప్ మార్చేస్తా. ఓకే, అంటే ఈ మెటీరియల్ లోపల ఉన్న చిప్ మార్చేద్దాం. అంటే ఐటమ్ కేటగిరీ గ్రూప్ నథింగ్ బట్ LUMF పెడుతున్నాను. LUMF ఏంటి? వాట్ ఈస్ LUMF? స్ట్రక్చర్ మెటీరియల్ బిలో, అంటే కింద వాటికి ప్రైస్ వస్తూ ఉంటుంది. సో సేవ్ ఇట్. నౌ మెటీరియల్ ఇస్ సేవ్డ్. సో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు VOV4కి వెళ్తున్నాను నేను. VOV4కి వెళ్ళిపోయి వాట్ ఈస్ దట్ సేల్స్ డాక్యుమెంట్ టైప్? ZSUR LUMF. సో టిఏపి, ఎస్, టిఏపి ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. సో నేనేం మార్చక్కర్లేదు ఇంకా. ఓకే, రెండో ఐటమ్ కేటగిరీ ఎట్లా? ఇదిగోండి ఇక్కడ ఉంది. రెండోది ఎలా? దాని కింద మెటీరియల్స్ ఎట్లా చేయాలి మనం ఏమైనా చూసాం. సేల్స్ డాక్యుమెంట్ టైప్ LUMF కాదు, ఇది కాదు, సారీ, ఇది ZSUR NORM హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ టిఏపి ఉండాలి. అంటే పైన టిఏపి వస్తే కింద మెటీరియల్స్ కి టిఏఎన్ రావాలి అని చెప్పేసి మనం కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇది కూడా కాన్ఫిగర్ చేసాం. సో రెండు మెటీరియల్స్ కి కాన్ఫిగరేషన్ ఉంది. నౌ విల్ రన్ ద సినారియో. ఇప్పుడు VA01 ZSUR GTR Pharma ZPC 1 యూనిట్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడు కూడా అలానే వచ్చింది, టిఏపి టిఏఎన్. ఇదే కదా మనం అనుకుంది. ఇప్పుడు టిఏపి టిఏఎన్ రావాల్సింది, ఎందుకంటే LUMF పెట్టడం వల్ల టిఏపి తీసుకొచ్చింది. టిఏపి వచ్చింది కాబట్టి మిగతా ఆల్రెడీ టిఏఎన్ తీసుకొచ్చింది. సో టిఏపి లోపల ఏముందో చూద్దాం. కండిషన్స్, జీరో ప్రైస్ ఉంటుంది. మెయిన్ మెటీరియల్ కి ప్రైస్ రాదు. ఇప్పుడు చూసారా, జీరో ప్రైస్. సబ్ ఐటమ్స్ కి ఎస్ 5000 ఫర్ మానిటర్, CPU ఫర్ 4500, మౌస్ ఫర్ 250, మౌస్ ఫర్ 250, నెక్స్ట్ కీబోర్డ్ ఫర్ 250. సో అందరికీ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి, సబ్ ఐటమ్స్ కి ప్రైస్ వచ్చింది. ఇందులో సబ్ ఐటమ్స్ కి ప్రైస్ వచ్చింది, మెయిన్ ఐటమ్ కి ప్రైస్ రాలేదు. సో నేను ఇక్కడ నుంచి నేను మూవ్ అవుతున్నాను, ముందుకు మూవ్ అవుతున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు రివర్స్ లో వచ్చింది మనకి. ఇగో ఈ సినారియో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ సినారియో నిన్న రన్ అయితే ఇప్పుడు ఈ సినారియో రన్ అవుతుంది. సబ్ ఐటమ్స్ కి ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మనకి సబ్ ఐటమ్స్ కి ప్రైస్ వచ్చింది.
Okay, just I'm saving this application, this order. Right, 20571. దీని నుంచి నేను డెలివరీకి వెళ్తున్నాను. VL01N ZSUN. ఓకే, నౌ పికింగ్ చూడండి, ఏది పికింగ్ చేసుకుంటుంది ఇప్పుడు? పికింగ్ ఏం చేస్తుంది? సబ్ ఐటమ్స్ ని పికింగ్ చేసుకుంటుంది. సో సబ్ ఐటమ్స్ ని పికింగ్ చేసుకుంటున్నప్పుడు ఓకే, లెట్ మీ కాపీ దిస్ ఫస్ట్. Okay, let me redo this. Same process. ఇది TAP, ఇదేమో TAN. ఓకే, ఇది TAP TAN. రైట్, నౌ ప్రైసింగ్. ఇక్కడ మెయిన్ ఐటమ్ ప్రైస్ వచ్చిందా? నాట్ అప్లికబుల్. మిగతా వాటన్నిటికి ఎస్, మిగతా వాటన్నిటికి ఎస్. పికింగ్ మెయిన్ ఐటమ్ కి నాట్ అప్లికబుల్, మిగతా వాటన్నిటికి ఎస్. కరెక్ట్, మిగతా వాటన్నిటికి ఎస్. అంతే కదా, ప్రైస్ వచ్చింది మిగతా వాటన్నిటికి. ఇది పికింగ్ అన్నిటికీ వచ్చింది, మిగతా అన్నిటికి పికింగ్ వచ్చింది. అంటే పికింగ్ అవుతుంది అన్నప్పుడు ఈ 4 ఐటమ్స్ పీజీ జరుగుతాయి. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ పీసీకి వాల్యూ ఏమి ఉండదు, జస్ట్ పీసీ, కస్టమర్ పీసీ అడిగాడు, పీసీ ఇస్తున్నాను. కాకపోతే నేను ఈ 4 ఐటమ్స్ ని అప్పటికప్పుడు కంబైన్ చేస్తున్నాను. వాడు మిక్స్డ్ చాక్లెట్లు అడిగాడు, నా దగ్గర అలాంటి బాక్స్ ఏం లేదు. సో నేనేం చేస్తున్నాను, అందులో నుంచి ఒక పావుకిలో, ఇందులో నుంచి ఒక పావుకిలో, 4 ఐటమ్స్ 4 పావుకిలో తీసుకొచ్చి ఇది 1 కిలో అని చెప్పేసి చేస్తున్నాను. సో కస్టమర్ అడగడం పీసీ అడిగాడు, కానీ నా దగ్గర అలాంటి పీసీ అనేది ఉండదు. నేను అప్పటికప్పుడు 4 యూనిట్లను కంబైన్ చేసి ఒక పీసీ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో PGI. నౌ PGI డన్. సో ఒక్కసారి స్టాక్ పొజిషన్ చెక్ చేద్దాం. MB52కి వెళ్ళి చూద్దాం. నిన్న 99 పీసీకి ఉంది, మిగతా అన్ని యూనిట్లకి 100 ఉంది కదా. ఇవాళ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. నౌ యూ సీ హౌ మెనీ యూనిట్స్ ఉన్నాయని. ఇక్కడ అన్ని 99కి వచ్చేసింది. అంటే పీసీ మారలేదు, పీసీ 99 కాస్త 98 అవ్వాలి కదా, కానీ 99 ఉంటుంది, ఎందుకంటే మనం పికింగ్ చేయలేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు బిల్లింగ్. ఇక్కడ నుంచి నేను బిల్లింగ్ తీసుకెళ్తున్నాను దీన్ని. VF01 VF01 లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి దీన్ని. Did you notice yesterday's one and this today's one? నిన్న మనకు ఓన్లీ మెయిన్ ఐటమ్ వచ్చి దానికి ప్రైస్ వచ్చింది. ఇప్పుడు కస్టమర్ ఏదైతే అడిగాడో అది చూపించుకుంటూ కింద మెటీరియల్స్ ప్రైస్ రాస్తున్నాం మనం. ఓకే, కింద మిగతా మెటీరియల్స్ అన్నిటికీ ప్రైస్ రాసుకుంటూ వచ్చాం. ఇది ఇన్వాయిస్ వెళ్ళిపోద్ది కస్టమర్కి ఇప్పుడు. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ దగ్గర పెట్టేస్తాను. ఏంటి PGI నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ ఈస్ ఎస్. ఇక్కడ ఇన్వాయిస్ అన్నిటికీ చూపిస్తుంది, ఇన్వాయిస్ ఎస్, అన్ని ఐటమ్స్ ఇన్వాయిసెస్. ఇక్కడ ఇన్వాయిస్ అన్ని ఐటమ్స్ కి ఎస్. ఓకే, ఇంట్లో కూడా అన్ని ఐటమ్స్ వస్తాయి. మెయిన్ ఐటమ్ రాదు, మెయిన్ ఐటమ్ 0 చూపించుకుంటూ
అడిగిన ఐటమ్ ఏంటి, పీసీ అడిగాడు, ఇదిగో పీసీ ఇస్తున్నాను. మెయిన్ ఐటమ్ 10, మిగతా ఐటమ్స్ అన్ని 11, 12, 13, 14 ఇచ్చి చేస్తున్నాను. మొత్తం వాల్యూ 10,000. సో ఇక్కడ రెండు సినారియోస్ టిఏక్యూ, టిఏఈ, టిఏపి, టిఏఎన్, ఇవి రెండు సినారియోల కింద చూపిస్తున్నారు కదా. ఒక దాంట్లో హెడర్ ప్రైస్ అంటే మెయిన్ ఐటమ్ ప్రైస్, సబ్ ఐటమ్స్ 0 ప్రైస్. ఇక్కడ మెయిన్ ఐటమ్ 0 ప్రైస్, సబ్ ఐటమ్ కి ప్రైస్ ఇలా వచ్చాయి. ఇక్కడ ఒకసారి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా వీటికి ప్రైసెస్ మారిపోతున్నాయి. కొన్నేమో ఇందులోనేమో కొన్నేమో బిల్డింగ్లోకి వెళ్తున్నాయి, కొన్ని బిల్డింగ్లోకి వెళ్ళలేదు. ఇక్కడేమో అన్ని బిల్డింగ్లోకి వచ్చేసాయి, అంటే ఇన్వాయిస్ లోకి వచ్చాయి. నిన్న ఇన్వాయిస్ అబ్జర్వ్ చేస్తే మీరు, నేను ఓపెన్ చేస్తాను నిన్నటి ఇన్వాయిస్. ఇక్కడ ఉంది కదా 304. నిన్నటి ఇన్వాయిస్ కనుక మనం చూస్తే అవుట్పుట్, నిన్నటి ఇన్వాయిస్ కనుక చూసుకుంటే ఇన్వాయిస్ లో మీరు చూసింది ఏంటి, ఓన్లీ ఒకటే ఐటమ్ కనబడుతుంది, పీసీ 101, 10,000 రూపీస్. అంటే మిగతా 4 ఐటమ్స్ బిల్లింగ్ లోకి రాలేదు. కానీ ఇవాళ ఇన్వాయిస్ చూసుకుంటే అన్ని ఐటమ్స్ ఇన్వాయిస్ లోకి వచ్చేసాయి. అంటే అది ఎవరు కంట్రోల్ చేశారు దాన్ని మనమే బ్యాక్గ్రౌండ్ దానికి మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఇన్వాయిస్ లోకి వచ్చేసాయి, నిన్నటి దాంట్లో రాలేదు. సో ఒక్కసారి ఐటమ్ కేటగిరీలోకి వెళ్తున్నాను. అన్నిటికీ విఓవి అన్నిటికీ వీడే కారణం. ఐటమ్ కేటగిరీ టిఏక్యూ ఫస్ట్ సార్, టిఏక్యూకి వెళ్ళేసి ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకుంటాను మీకు చెప్పడం కోసం. టిఏఈ ఓకే. నెక్స్ట్ ఏపీ, తర్వాత ఎడిట్ చేద్దాం. ఏఈ ఓకే. ఓకే, ఓకే. ఆల్ రైట్.
Now please understand, observe it. Tag TAE, TAP, TAE. Oh, why I have taken TAE again? Tan kada. Sorry. Tan kada. ఇది అక్కర్లేదు, ఇది కదా కావాల్సింది ఇక్కడ. Now you see, understand the difference. ఇక్కడ చూడండి, నేను మాట్లాడేది రెండు ఫీల్డ్స్ గురించి. ఇక్కడ ఈ రెండు ఫీల్డ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఉన్నాను కదా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 1 అంటే ఇది నేను డైరెక్ట్ గా చెప్పేసినా వస్తుంది, కానీ మీకు రెండు కాన్సెప్ట్ కవర్ అవ్వదు. చూడండి, ఏం కనబడుతుంది మీకు ఇక్కడ? స్క్రీన్ కనబడుతుందా మీకు? చాలా చిన్నగా ఉందా? ఓకే. బిల్లింగ్ రెలెవెన్స్ మీరు ఒక్కసారి నిన్నటిది వాళ్ళ సినారియోని గుర్తు పెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకోండి. నిన్నటి సినారియోలో టీఏక్యూ టీఏఈ సినారియోలో ఇది మెయిన్ ఐటమ్ది కదా, ఇది మెయిన్ ఐటమ్, ఇది మెయిన్ ఐటమ్, ఇది సబ్ ఐటమ్. మెయిన్ ఐటము బిల్లింగ్ రిలవెన్స్ ఎస్ ఉంది, సబ్ ఐటమ్ కి బిల్లింగ్ రిలవెన్స్ ఏమీ లేదు. అందుకనే మీకు ఇన్వాయిస్ లోకి ఇది కనపడలేదు మీకు, అంతేనా? కరెక్టే కదా? ఇప్పుడే చూపించాను కదా, ఇన్వాయిస్ లో మీకు కనపడలేదు, కరెక్ట్? ఒక ఓన్లీ మెయిన్ ఐటమ్ మాత్రమే కనపడింది, సబ్ ఐటమ్స్ రాలేదు ఇన్వాయిస్ లోకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఏ అంటే ఎస్ అనుకోండి కొంచెంసేపు, అంటే ఉండాలి అని చెప్పేసి. అందుకనే ఈ సినారియోలో బిల్లింగ్ లో మీకు మెయిన్ ఐటమ్ కనపడింది, సబ్ ఐటమ్స్ కనపడ్డాయి. నేను చెప్తున్నాను, ఇన్వాయిస్ లోకి వచ్చాయి. కరెక్టే కాదా? కరెక్టే కదండి? సరే, ఓకే. నెక్స్ట్ ప్రైసింగ్ విషయానికి వద్దాం. Now you see here pricing, yes. నిన్నటి సినారియోలో మెయిన్ ఐటమ్ కి ప్రైస్ ఉంది, కరెక్ట్. నిన్నటి సినారియోలో సబ్ ఐటమ్స్ కి ప్రైస్ రాలేదు, కరెక్ట్. ఇవాళ సినారియోలో మెయిన్ ఐటమ్ కి ప్రైస్ లేదు, కరెక్ట్. ఇవాళ సినారియోలో మెయిన్ ఐటమ్ సబ్ ఐటమ్స్ కి ప్రైస్ ఉంది, కరెక్ట్. ఇక్కడ ఇవి కంట్రోల్ చేస్తున్నాయి ప్రైసింగ్ రావాలా వద్దా. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇక్కడ ఏంటది అడగండి. అంటే ప్రైస్ రావద్దు అని చెప్తున్నారు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఎక్స్ ఇక్కడ పెట్టేస్తే, ఇక్కడ ఎక్స్ పెట్టేస్తే ఇప్పుడు మెయిన్ ఐటమ్ కూడా ప్రైస్ వస్తుందా అని అడగచ్చు. చూద్దాం, ఇది స్టాండర్డ్ మార్చకూడదు, బట్ మీకోసం ఒకసారి చూపించి చేస్తాను. ఒకటి టీఏపీలో జస్ట్ మీరు అర్థం చేసుకోవడం కోసం టీఏపీలోకి వెళ్ళి, అంటే దీనిలో ఉన్న టీఏపీలోకి వెళ్ళి ప్రైసింగ్ దగ్గర ఎక్స్ పెట్టేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుద్దో. చూద్దాం. సేల్స్ ఆర్డర్లోకి వెళ్తున్నాను నేను. వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్? ఏం జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పండి నాకు. మొత్తం ప్రైస్ 10,000 అయితే మీకు ఇప్పుడు 20,000 వస్తుంది. చూసారా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మెయిన్ ఐటమ్ కి ప్రైస్ వచ్చింది, సబ్ ఐటమ్ కి ప్రైస్ వచ్చింది, సబ్ ఐటమ్ కి ప్రైస్ వచ్చింది. ఇలా ఎవరైనా నమ్ముతారా? అసలు వాడు అడిగింది ఒకటే పీసీ, ఎందుకు ఇచ్చినారు ప్రైసింగ్ చేశారు? తప్పు కదా ఇది.
ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ మార్చేస్తాను, ఇమీడియట్ గా మార్చేయాలి దీన్ని, ఎందుకంటే అలా ఉంచకూడదు. ఓకే, అర్థమవుతుందా? ఇంకా 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 ఇందులో చాలా సినారియోలు వస్తాయి. మీరు కనుక వీటిని కాపీ చేసుకొని టీఏక్యూని, టీఏని, జెడ్టీఏక్యూ, జెడ్టీఏఈ, జెడ్డీటీఏపీ, జెడ్టీఏఎన్ల కింద కాపీ చేస్తే యూ కెన్ డూ మచ్ మోర్. ఓకే, ఒక రియల్ టైం సినారియో చెప్తున్నారు కదా. ఇప్పుడు యూజర్ కంట ఈ సినారియోలో ఫస్ట్ సినారియోలోకి మారాలంటే ఫస్ట్ నేను ఐటెం కేటగిరీని మార్చాలి. సో లెట్ మీ చేంజ్ ఇట్ ఇన్ టు ద ఐటెం కేటగిరీ. ఒక్క నిమిషం ఐటెం కేటగిరీ గ్రూప్ ను మార్చాలి కదా. MM02 లోకి వెళ్ళిపోయి టక్ LUMF దగ్గర ERLA పెడితే ఫస్ట్ సినారియో ట్రిగ్గర్ అవుతుంది, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెట్టింగ్స్ అని మనం చేసాం ఆల్రెడీ. సో ఆటోమేటిక్ అదే మారిపోద్ది. సో కన్వర్ట్ చేస్తున్నాం మెటీరియల్. సో నౌ అగైన్ ఐఎమ్ రన్నింగ్ ద సేల్స్ ఆర్డర్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటో చూడండి ఒకసారి. ఇది మీరు టికెట్ కింద కూడా చెప్పుకోవచ్చు యూజర్ కి రేపు ఇంటర్వ్యూలో ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇలా వచ్చింది, ప్రైస్ 10,000 వచ్చింది. ఈ సబ్ ఐటమ్స్ ప్రైస్ ఏంటో తెలియదు నాకు. 0 ఉంటుంది కదా, మనం ఇప్పుడు దాకా మాట్లాడిన దాని ప్రకారం ఇది 0 ఉండాలి, 0 ఉండాలి, 0 ఉండాలి, 0 ఉండాలి, అన్ని 0 ఉన్నాయి. కరెక్ట్, యాజ్ పర్ ది డిస్కషన్ ఫస్ట్ సినారియో ప్రకారం మెయిన్ ఐటమ్ కి ప్రైస్ ఉంది, సబ్ ఐటమ్స్ కి ప్రైస్ రాలేదు. పర్ఫెక్ట్. ఇప్పుడు యూజర్ రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? అలా వద్దు, నాకు ఈ ఐటమ్స్ కి కూడా ప్రైస్ రావాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఐటమ్స్ కూడా ప్రైస్ రావాలి సేల్స్ ఆర్డర్ లో, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఐటమ్స్ కూడా ప్రైస్ రావాలి. మొదటి సినారియో గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ఐటమ్స్ కి ప్రైస్ రావాలి, కానీ ఇక్కడ ప్రైస్ మారకూడదు. చూడండి వాటి రిక్వైర్మెంట్ ఎలా ఉందో. రిక్వైర్మెంట్ 1, రిక్వైర్మెంట్ 2, ఈ ఐటమ్స్ అన్ని కూడా నాకు ఇన్వాయిస్ లో కనపడాలి. రిక్వైర్మెంట్ 2 2 రిక్వైర్మెంట్లు ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ ఎవరో దాన్ని ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోయారు. క్లయింట్ ఇప్పుడు వచ్చి టికెట్ రైజ్ చేశాడు మీకు. కాన్ఫిగరేషన్ చేంజెస్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. లేటెస్ట్ వాట్ యూ డిడ్ లాస్ట్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏం చేసావు, ఒక టికెట్ చెప్పు అంటాడు. సో మీరు ఇలాంటివి చెప్పుకోవచ్చు. చెప్పండి. ఇక్కడ వాడు ఏమంటాడంటే ఆల్రెడీ ఈ సినారియో రన్ అవుతుంది ఇలా శుభ్రంగా. ఏంటి, మెయిన్ ఐటమ్ ప్రైస్ వస్తుంది, సబ్ ఐటమ్ ప్రైస్ రావట్లేదు, మెయిన్ ఐటమ్ ఇన్వాయిస్ లోకి వెళ్ళిపోతుంది, సబ్ ఐటమ్ ఇన్వాయిస్ లోకి వెళ్ళట్లేదు, క్లియర్ గా ఉంది ఇక్కడ. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, సబ్ ఐటమ్స్ కి ప్రైస్ రావాలి కానీ క్యాలిక్యులేట్ అవ్వకూడదు. ఫస్ట్ స్టెప్ దాన్ని చూపించాలి, నాకు తెలియాలి. మానిటర్ ఎంత ప్రైస్ తో వెళ్తుందో నాకు తెలియాలి. 0 ఉండొద్దు, అలా అని చెప్పి ప్రైస్ లోకి వెళ్ళొద్దు. మెయిన్ ఐటమ్ ప్రైస్ ఏదైతే ఉందో 10,000 అది అలానే ఉండాలి, దాన్ని ఏం మార్చకూడదు. ఒకటి. రెండవది దీన్ని ఇన్వాయిస్ లోకి మార్చాలి. ఏం చేస్తే అవుతాయి ఇవి రెండు ఆలోచించండి. ఇన్వాయిస్ లో చేంజ్ చేయాలని టిఐలో బిల్లింగ్ అలవెన్స్ పెట్టుకోవాలి. ఏంటండి, ఇన్వాయిస్ లో కావాలంటే టిఐలో బిల్లింగ్ రిలవెన్స్ ఇచ్చుకోవచ్చు. ఎక్కడ టిఐలో బిల్డింగ్ రిలవెన్స్ ఇవ్వాలి, అంతేనా మీరు చెప్పేది? అవును సార్. ఓకే ఓకే, రిక్వైర్మెంట్ 2 సక్సెస్. ఓకే, రిక్వైర్మెంట్ 1 రిక్వైర్మెంట్ 1కి ఏం చేయాలి నేను? ప్రైసింగ్ ఎక్కడ మరి టిఐలో ప్రైస్ ఇస్తే సరే, ఓకే మీకోసం 2 చేద్దాం. ప్రైస్ ఇస్తే ఏమవుతుంది, ఇందాక చూపించాను కదా, ఏమవుతుంది? ప్రైస్ డబుల్ అవుతుంది సార్. ప్రైస్ ఇస్తే ఇక్కడ డబుల్ అవుతుంది. టిఐఈ ఓకే, ఫస్ట్ నేను టిఐఈలో మారుస్తున్నాను, జాగ్రత్తగా చేయాలి. ఇది స్టాండర్డ్ ఇది మార్చకూడదు. బట్ మీకోసం ఇప్పుడు జస్ట్ చేసి వెంటనే డిలీట్ చేస్తాను.
ఒకటి ఏ పెట్టాను ఇక్కడ, రెండోది ప్రైసింగ్ ఎక్స్ పెట్టమంటారు. అంతేనా మీరు చెప్పేది? ఎస్ సార్. యా. సో ఇది చేయడం వల్ల నాకు ప్రైస్ డబుల్ అవుద్ది. అక్కడ 20,000 వస్తుంది, సేల్స్ ఆర్డర్ 20,000 చూపిస్తుంది. ఇందాక చూపించాను కదా. అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే స్టాటిస్టికల్ వాల్యూ, దేర్ ఇస్ అనదర్ ఫీల్డ్ కింద, దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఓకే, స్టాటిస్టికల్ ఇక్కడ బిల్లింగ్ రెలవెన్స్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ప్రైసింగ్ లో ఎక్స్ పెడుతున్నాను, అంటే బిల్లింగ్ రెలవెన్స్ యాక్చువల్గా ఏ కదా, ఏ పెట్టాను, దీనికి ఎక్స్ పెడుతున్నాను. దీంతో పాటుగా స్టాటిస్టికల్ వాల్యూ లో ఎక్స్ ఉండాలి. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే, చూడు ఇప్పుడు మనం పెట్టేసాం, నేను సేవ్ చేస్తాను. స్టాండర్డ్ ఇలా చేయకూడదు, బట్ ఐ విల్ రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. అసలు చేయకూడదు, మీరు కాపీ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటే దానివల్ల కాన్ఫిగరేషన్స్ అన్ని పాడైపోతాయి. సో GTR ఇప్పుడు ఫస్ట్ సినారియో రన్ అవుతుంది. సో ఇందాక మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు కస్టమర్ అడిగిన ప్రకారం వెళ్తుందా లేదా చూద్దాం. 2 రిక్వైర్మెంట్లు ఫిల్ అయ్యాయా లేదా. ఎస్. సో 10,000 ప్రైస్ వచ్చింది. ఓకే ఓకే గుడ్, ఏం చేంజెస్ లేవు. ప్రైస్ ఇచ్చినంత మాత్రం ఏం చేంజెస్ రాలేదు ఇక్కడ. ఓకే, ఫస్ట్ అంటే ఒక 50% సక్సెస్ అయ్యాం. చూద్దాం లోపలికి వెళ్ళి కండిషన్స్. యా, నాకు కావాల్సిన 10,000 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఐటమ్ ఈస్ 5,000. ఎస్, ఇప్పుడు వచ్చింది చూసారా. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ గ్రీన్, ఇట్ ఈస్ ఏ ఇన్యాక్టివ్. ప్రైస్ ఈజ్ ఇన్యాక్టివ్. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఓన్లీ స్టాటిస్టికల్ గా మారుస్తుంది. అంటే జస్ట్ ఫర్ టు షో అంతే, నాట్ ఫర్ ద క్యాలిక్యులేషన్ కోసం కాదు అది, జస్ట్ టు షో. ఇక్కడ స్టాటిస్టికల్ పర్పస్ అది. సో ఇక్కడ 5,000 చూపిస్తుంది, నెక్స్ట్ ఐటమ్ 4,500 చూపిస్తుంది, నెక్స్ట్ ఐటమ్ 250 చూపించింది, నెక్స్ట్ ఐటమ్ 250 చూపించింది. పర్ఫెక్ట్. సో నాకు కావాల్సిన విధంగా రిక్వైర్మెంట్ 1 ఫిల్ చేసాను. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ స్టెప్ డెలివరీకి వెళ్ళిపోతాను. చూద్దాం ఏం జరుగుద్దో. డెలివరీలో ఏం ఉండదు. డెలివరీలో మనకి ఏం కనపడలేదు, మామూలుగానే ఫ్లాట్ అయిపోతుంది అక్కడ. ఓకే, డెలివరీలోకి వచ్చాం. సో మెయిన్ ఐటమ్ మాత్రం డెలివరీ చేయాలి కదా. ఫస్ట్ సినారియోలో పీసీ మాత్రం డెలివరీ అవుతుంది. సో పీసీ చేశాను. ఇక్కడ నుంచి బిల్లింగ్కి వెళ్తాను. చూద్దాం బిల్లింగ్ లో మనం అనుకున్న ప్రకారం వచ్చిందా రాలేదా. ఇక్కడ నుంచి బిల్లింగ్ లోకి వెళ్తున్నాను. PF01 ఈసారి బిల్లింగ్ లోకి వచ్చినాయి కదా. బిల్లింగ్ లోకి మిగతా ఐటమ్స్ అన్ని వచ్చాయా లేదా. సో మనకు కావాల్సిన 2 సినారియోలు మనం సక్సెస్ చేసాం. సో లెట్స్ రిమూవ్ అగైన్ ఇమ్మీడియట్లీ. నేను రిమూవ్ చేసేస్తున్నాను 2 కంట్రోల్స్. అది అలానే ఉంది, అలానే ఉంచాను, నేనేం చేయలేదు దాన్ని. ఓకే క్లియర్. ఇక్కడ బిల్డింగ్ రెలవెన్స్ లో మారుద్దాం ఒక నిమిషం. ఏంటంటే ఏ అని ఉంది ఇక్కడ. ఏ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అన్నిటికీ ఏముంది కాబట్టి పని చేస్తుంది. ఏ అంటే ఏంటి. మనం మొత్తం 3 సినారియోలు చూసాం. ఏంటవి? ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు. ఏంటవి? ఏంటంటే 3 కాన్సెప్ట్స్ అవి. ఏంటంటే అవి 1 డెలివరీ రిలవెంట్ బిల్డింగ్స్, రెండోది ఆర్డర్ రిలవెంట్ బిల్డింగ్, మూడోది నో బిల్డింగ్ కదా.
ఒక్కసారి డెలివరీ రిలవెంట్ బిల్లింగ్ లో ఉన్న డాక్యుమెంట్ టైప్స్ ఉన్నటువంటి ఐటమ్ కేటగిరీలు చెప్పండి. ఏంటి? డెలివరీ రిలవెంట్ బిల్లింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నటువంటి ఐటమ్ కేటగిరీస్ చెప్పండి. ఊరికి కన్ఫ్యూజ్ చేద్దామని చెప్తున్నాను. ఐటమ్ కేటగిరీ చెప్పంటాను అంతే. TAN is nothing but SUN కదా. ఓకే, ఇంకేమున్నాయి? డెలివరీ రిలవెంట్ ఐటమ్ కేటగిరీస్ ఏమున్నాయి రాసుకున్నారు కదా. ROCA. ఏంటది? ఏంటండి అవి? KEN సార్. బీరాలో కదా. KEN. ఎస్, KEN కి ఏ ఉంది చూసారా. ఇంకా LPN సార్. LPN. పర్ఫెక్ట్. LPN లో కూడా ఏ ఉంది. కరెక్ట్. ఓకే, గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఆర్డర్ టు బిల్లింగ్. ఆర్డర్ నుంచి బిల్ చేసామంట, డెలివరీని పట్టించుకోలేదు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? G2N సార్. G2N ఏముంది ఇక్కడ? ఎడేం మారిపోయింది? సి. ఒక నిమిషం, లెట్ మీ రైట్ సమ్వేర్. ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. ఇక్కడ రాసుకుందాం. TAN, KEN, LPN. ఓకే, ఇక్కడ G2N, L2N ఇవన్నీ అవే కదా. తర్వాత REN, ఇంకా క్యాష్ సేల్, BBN కదా, KRN రిటర్న్ కి. ఓకే, ఆల్రైట్, లెట్స్ సీ G2N ఒకసారి. G2N లో ఇది ఉంది. ఓకే, L2N కి వెళ్తున్నాను. టాటాకి వెళ్ళిపోదాం. L2N అంటే అన్ని ఉపయోగం ఉంటాయి, కంట్రోల్స్ అన్ని. సి ఉంది. L2N తర్వాత ఏ రాసా? REN. సారీ, REN కే ఉంది. B ఉంది. నోటీస్, ప్లీజ్ నోటీస్. B ఉంది. మరి BBN కి BVN ఉంది. అదేంటి మారిపోయింది కదా. జాగ్రత్తగా చూద్దాం సార్, లోపలికి వెళ్దాం. కంగారు. KRN, Bనే ఉంది. అంటే ఇవి మూడు ఒక పక్కకి వెళ్ళాయి ఇప్పుడు. ఓకే, నో బిల్డింగ్ ఏమన్నా చెప్పండి. నో బిల్డింగ్ AGN. వీటన్నిటికీ ఏం లేవు. AGN, ఇంకా KMN, WKN, KMN. వెరీ గుడ్. KLN, WKN. ఓకే, గుడ్. తర్వాత ఇంకేంటి? KAN సార్. KN. ఓకే, LPN. డెలివరీ రిలవెంట్ బిల్లింగ్. LPN డెలివరీ ఉంటుంది కదా SDF లో. డెలివరీ రిలవెంట్ బిల్లింగ్ సార్. LPN కాదు, మన పేరు అంటాను నేను. మన ఫ్రీ ఆఫ్ చార్జ్ ఏంటి? KMN కాదు. ఫ్రీ ఆఫ్ చార్జ్ కి ఏం రాసుకున్నారు? KLN సార్. KLN. కరెక్ట్. KLN లో ఏముంది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు KLN లో మాత్రం D కనపడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇందాక మనం చూసిన దాంట్లో ఈ రెండిటికి C కనపడింది, వీటికి D కనపడుతుంది. D అయినా? D కాదు, B కనపడుతుంది. సారీ, ఇది B కనపడుతుంది. KLN లో మాత్రం D కనపడుతుంది. ఓకే, ఏంటి ఇవన్నీ? అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. కొన్నిటికి అసలు నువ్వు ఎంటీగా ఉంది కదా, ఎంటీ. వీటికి నో బిల్డింగ్ దగ్గర ఎంటీగా ఉంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, అందుకనే ఎంతసేపు మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి ఇవి. నాట్ రెలవెంట్ బిల్డింగ్. కరెక్ట్, అదే కదా మనం మాట్లాడుకుందాం అక్కడ. నాట్ రెలవెంట్ ఫర్ బిల్డింగ్. సో ఆ పర్టికులర్ ఐటమ్ కేటగిరీస్ నాట్ రెలవెంట్ ఫర్ బిల్డింగ్ అని చెప్తుంది అది. సో
మనకున్న నాట్ రిలవెంట్ ఫర్ బిల్లింగ్ లో ఉన్న ఐటమ్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిల్లోనూ ఇక్కడ ఈ ఫీల్డ్ ఎంటీగా ఉంది, అందుకనే అవి నాట్ రిలవెంట్ ఫర్ బిల్లింగ్ అని చెప్పి మనకు వస్తుంది. అదే కనుక మీరు ఇందులో ఏదైనా మార్చారనుకోండి అది బిల్లింగ్ రిలవెంట్ వెళ్ళిపోద్ది. ఓకే, నెక్స్ట్ రిలవెంట్ ఫర్ బిల్లింగ్ ఏ పెట్టేసి ఉన్నాయి అన్నిటిలోనూ డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్. అంటే అది డెలివరీ రిలేటెడ్ అంటే డెలివరీ నుంచి కాపీ అయ్యి ఇన్వాయిస్కి వెళ్ళిన అన్నిటిని కూడా ఏ కింద చూపిస్తుంది. బి రిలవెంట్ ఫర్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ స్టేటస్ అకార్డింగ్ టు ది ఆర్డర్ క్వాంటిటీ. సి రిలవెంట్ ఫర్ ఆర్డర్, రెండు సేమే ఉంటాయి కానీ స్టేటస్ అకార్డింగ్ టు ది టార్గెట్ క్వాంటిటీ, స్టేటస్ అకార్డింగ్ టు ది ఆర్డర్ క్వాంటిటీ అని రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు పదాలు రాస్తున్నాయి. ఏంటి ఈ రెండు? ఆర్డర్ క్వాంటిటీ ఏంటి, టార్గెట్ క్వాంటిటీ ఏంటి? ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. దేనికి బి ఉంది, దేనికి సి ఉంది? బి ఉన్నది ఏంటి? ఆర్డర్ క్వాంటిటీని బట్టి నేను ఇన్వాయిస్ చేస్తా అంటుంది. చూడండి, మనం అనుకున్న ప్రకారం రిటర్న్ ఇన్వాయిస్ కానీ క్యాష్ సేల్ కానీ ఆర్డర్ లో ఉన్న క్వాంటిటీకే ఇన్వాయిస్ చేస్తుందంట. కరెక్టేనా? కరెక్టే కదా? ఆర్డర్ లో ఉన్న క్వాంటిటీని తీసుకొస్తుంది ఇక్కడికి, కాపీ చేసుకుని వస్తుంది ఇక్కడికి. కరెక్టే కదండి? రిటర్న్ లో కూడా మీరు రిటర్న్ లో ఎంత అయితే ఐటమ్ ఇస్తారో అంతే బిల్లింగ్ లో తీసుకెళ్తుంది. క్యాష్ సేల్ లో కూడా అంతే, మీరు ఎంత అయితే ఐటమ్స్ ని కస్టమర్ డెలివరీ చేశారో ఫస్ట్ ఇమీడియట్ గా క్యాష్ కౌంటర్ లో ఇచ్చేసారో అంతే అంతే ఐటమ్స్ ని బిల్లింగ్ చేసుకుంది ఇక్కడ. కరెక్ట్. కానీ సిలో ఇలా కాదు. సిలో ఏముంది? టార్గెట్ క్వాంటిటీ రిలవెంట్ ఫర్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ స్టేటస్ అకార్డింగ్ టు ద టార్గెట్ క్వాంటిటీ. ఇక్కడ ఏంటి? మనం జీటీఎన్ కానీ క్రెడిట్ మెమో కానీ ఎందుకు రైజ్ చేస్తాం? either ప్రైస్ డిస్టర్బెన్స్ వచ్చినా క్వాంటిటీ డిస్టర్బెన్స్ వచ్చినా. సో మెయిన్ ఐటమ్ ని అంటే మనం బిల్లింగ్ లో ఉన్న ఐటమ్ ని మనం కాపీ చేసుకొని తీసుకొస్తున్నాం. బిల్లింగ్ లో ఉన్న క్వాంటిటీకి అంటే అక్కడ ఉన్న టార్గెట్ వాల్యూని బేస్ చేసుకొని, అంటే అక్కడ 10,000 ఉంది కాదు 9,500 ఉండాలి, 500 ఇచ్చేయాలి కస్టమర్ కి. సో 500 ఇచ్చేయాలి కాబట్టి టార్గెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతనే అది కాపీ చేసుకొని తీసుకొస్తుంది. అందుకనే దీనికి సి ఉంది. ఓకే, డి దేనికి ఉంది? మనకి డి దేనికి ఉంది? కేఎల్ఎన్. కేఎల్ఎన్ ఏంటి? కేఎల్ఎన్ ఏంటి? ఫ్రీ ఆఫ్ చార్జ్. ఫ్రీ ఆఫ్ చార్జ్ లో సబ్సిక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ లో ఇన్వాయిస్లు ఉన్నాయా? ఇన్వాయిస్ ఉంటుందా? ఉండదు. అందుకని ఇక్కడ డి రిలవెంట్ ఫర్ ఏంటి? ప్రొఫార్మా ఇన్వాయిస్. అందుకనే ఇర్రెలవెంట్ ఫర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీకు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను ఇక్కడ చెప్పేటప్పుడు కన్సైన్మెంట్ ప్రాసెస్ చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ ఫిలప్ దగ్గర ఓకే ప్రొఫార్మా ఇన్వాయిస్ లేదా నో ఇన్వాయిస్ అని చెప్పి రాసుకున్నాం. సో వాట్ ఈస్ ద కన్సైన్మెంట్ ఫిల్అప్ ఐటమ్ కేటగిరీ? ABN, correct? AEN, ARN, KLN. ఇప్పుడు నేను KBN లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. KBN లోకి వెళ్ళి చూద్దాం ఏముంది ఇక్కడ. బిల్డింగ్ రిలవెన్స్ ఎంటీ ఉంది. అందుకనే మనకి ఇక్కడ ఆ రోజు గుర్తుందా మీకు? ఇన్వాయిస్ జనరేట్ అవ్వట్లేదు, దేర్ ఇస్ ఎ కంట్రోల్ బిహైండ్ దట్. అప్పుడు వచ్చినప్పుడు చెప్తానన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? డి పెట్టాలి. ఎస్, ఇక్కడ బిల్డింగ్ రిలవెన్స్ లో డి పెట్టాను అనుకోండి, ఇంకా ఆ ఇన్వాయిస్ అక్కడ ఎంటీగా చూపించదు. మన ప్రొఫార్మా ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. ఓకే, చూద్దాం ఒకటి. డి పెట్టి KBN లో పెట్టాను, మళ్ళీ డిలీట్ చేస్తాను ఇమీడియట్ గా. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. దీనికన్నా ముందు ఇంకొక కంట్రోల్ కూడా చేయాలి.
బాగా గుర్తుపెట్టుకోవాలి. VOV8 ఇది ఒక్క దగ్గరే ఉండదు. ఇక్కడ నువ్వు బిల్డింగ్ రిలవెన్స్ ఇదే అని చెప్తున్నప్పుడు నువ్వు ZSUN లోకి వెళ్ళి నాట్ ZSUN, కన్సైన్మెంట్ ఇష్యూ కదా, కన్సైన్మెంట్ ఫిల్అప్ కదా, కన్సైన్మెంట్ ఫిల్అప్ లోకి వెళ్ళి యూ షుడ్ మార్క్ డెలివరీ రిలవెంట్ బిల్డింగ్ లో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్, బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ చెప్పాలి దీనికి. ఇక్కడ ఏం బిల్లింగ్ డాక్యుమెంట్, F8 ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ డెలివరీ మీరు అక్కడ రాసుకున్నారు. ఇది ఉండాలి. ఇది చెప్తే ఏమవుతుందంటే సిస్టము ఈ కంట్రోల్ నుంచి డేటాను పుల్ చేస్తుంది. ఈ కంట్రోల్ దగ్గరకు వచ్చి ఏ డాక్యుమెంట్ లోకి పేస్ట్ చేయాలో చెప్తుంది. సో ఈ రెండు కలిసి పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను ఒక్కసారి సేల్స్ ఆర్డర్ రన్ చేస్తాను. VA01 not ZSUR, go to CF, sorry. Consignment fill-up, consignment fill-up, customer మెటీరియల్ వచ్చేసి ఏదో ఒక మెటీరియల్ తీసుకుందాం. ఒక యూనిట్ తీసుకుంటున్నాను, ఒక యూనిట్ తీసుకున్నాం. ప్రైస్ 0 బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ మూవ్మెంట్, అంటే నా స్టాక్ ని వారి దగ్గర పెడుతున్నాను అంతే. సో వీ నో దట్. సో మనం మార్చిన ప్రకారం డెలివరీకి వెళ్తున్నాను. ఓకే, డెలివరీ PGI. ఇక్కడ స్టాక్ కట్ అయిపోయి స్పెషల్ స్టాక్ ఇండికేటర్ యాక్టివేట్ అవుతుంది. అంటే అక్కడ స్టాక్ యాడ్ అయిపోతుంది సపరేట్ గా. ఇప్పుడు బిల్లింగ్ లోకి వెళ్తున్నాను. ఇది నార్మల్ గా మనం ఆ రోజు చేసినప్పుడు బిల్లింగ్ రాలేదు మనకి, ఇవాళ కూడా రావట్లేదు. చూద్దాం. VL0 అని అది తెలుసు. కాపీ కంట్రోల్స్ ఇంకొక కంట్రోల్ ఉంది మళ్ళీ, VL02N. దీన్ని తీసుకపోయి మాన్యువల్ గా ఇద్దాం. ఓకే, యాక్చువల్ గా అది మాన్యువల్ గా ఆటోమేటిక్ గా పుల్ చేయాలి. దానికి ఇంకో సెటప్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకోటి నేర్చుకొని వస్తాం. VF01. సో మనం మాన్యువల్ గా ఇచ్చి చూద్దాం పని చేస్తుందో లేదో. ఏమంటుంది అది? లాగ్ పని చేయట్లేదు. లాగ్ లో ఏం చేద్దాం, కాపీ కంట్రోల్స్ పోయి ఉంటాయి అని చెప్తుంది. చూడండి, ఐటమ్ కేటగిరీ LF కి KBN కి కెనాట్ బి ఇన్వాయిస్డ్ విత్ బిల్లింగ్ టైప్ F8 అంటుంది. అది ఐటమ్ కేటగిరీ LF KBN పెట్టాం కదా మనం. KBN లో పెట్టలేదా? సారీ, KBN లోనే పెట్టింది. ఎస్, కరెక్ట్, KBN లోనే ఉంది. బట్ ఇక్కడ LF నుంచి KBN కి ఒక కాపీ కంట్రోల్ ఉంటుంది. LF నుంచి ఐటమ్ కేటగిరీ LF నుంచి బిల్లింగ్ డాక్యుమెంట్ F8 అంటే ఇప్పుడు డెలివరీ నుంచి బిల్లింగ్ కి. ఓకే, ఒక్క నిమిషం నేను మారుస్తాను కాపీ కంట్రోల్ కూడా. మీకు ఇది వస్తుంది, కవర్ అవుతుంది, డోంట్ వరీ. VTLF VTFL ఈ కోడ్ ఇక్కడ కూడా కంట్రోల్ ఉంటుంది. ఈ 3 కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు బిల్లింగ్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. ఇక్కడ టార్గెట్ డాక్యుమెంట్ బిల్లింగ్ డాక్యుమెంట్ F8 టు LF, బిల్లింగ్ డాక్యుమెంట్ F8, డెలివరీ డాక్యుమెంట్ LF. వీళ్ళిద్దరి మధ్యలో ఐటమ్ లెవెల్లో అంటే ఇప్పుడు నేను అది మారుద్దానే. ఇది స్లో ఉంటుంది ఈ టీ కోడ్. ఇక్కడ KBN ఉంటుంది. KBN
కేబిఎన్ లేదే. ఓ ఐటెం కేటగిరీ కంట్రోల్సే లేవు. సో ఇది వర్కౌట్ అవ్వదు అయితే. సో దీనికి ఇంకొన్ని కంట్రోల్స్ మనం యాడ్ చేసుకొని తీసుకొద్దాం. ప్రాక్టీస్ అప్పుడు తీసుకొచ్చేటప్పుడు యాడ్ చేద్దాంలేండి, నో ప్రాబ్లం. కేబిఎన్ టిఏఎన్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం చూపించడం కోసం. ఇక్కడ రిలవెంట్ ఫర్ ప్రొఫార్మా ఇన్వాయిస్, ఈ డెలివరీ రిలవెంట్ ఫర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉండాలి. చూడండి, డెలివరీ ప్రొఫార్మా ఐటమ్ ఇది ఉంటేనే, అంటే ఇది టిఏఎన్ లో ఉంది, అందుకని ఇది పనిచేస్తుంది. టిఏఎన్కి వస్తుంది మనకి, కానీ ఇది కేబిఎన్కి లేదు. సో అందుకని ఇది రావట్లేదు. సో నేను దాన్ని ఊరికినే కేబిఎన్ కూడా కాపీ చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం చూద్దాం. కొన్ని కాపీ కంట్రోల్స్ మాడిఫై చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. టిఏఎన్ ని దీన్ని జస్ట్ కాపీ చేసి కేబిఎన్ కింద పెట్టేసి ఓకే, ఇప్పుడు సేవ్ కొట్టేద్దాం. అంటే ఇది మీరు చేయకండి, నేను చెప్తాను, చెప్పినప్పుడు చెదురు. కానీ ఇది ఇప్పుడు మనం అది రావట్లేదని చెప్పేసి వెళ్తున్నాం అంతే. VF01 ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే సేవ్ కొట్టేద్దాం. డాక్యుమెంట్ ఫ్లోకి వెళ్తే నా యూసీ కన్సైన్మెంట్ ఫిల్అప్ డెలివరీ ప్రొఫార్మా ఇన్వాయిస్ రెడీ అయింది. ఇంత మనం అంతకుముందు చూసిన సినారియోస్ లో ఆ రోజు మనకి ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ వచ్చేది కాదు, ఓన్లీ నాట్ అప్లికబుల్ అని చెప్పి రాసుకున్నాం. కానీ ప్రొఫార్మా ఇన్వాయిస్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే అక్కడ ఒక డమ్మీ ఇన్వాయిస్ చూపించాలి, ట్రక్ డ్రైవర్కి ఇవ్వాలి, పంపించాలి. ఎందుకంటే స్టాక్ మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో ఇది ఉపయోగపడుద్ది. మళ్ళీ దీంట్లో ప్రైసింగ్ రావాలి, ఒకవేళ ప్రైసింగ్ చూపించాలి. సో దానికి మళ్ళీ వేరే కంట్రోల్ ఉంటుంది. ఓకే, ప్రైసింగ్ చూపించాలి అనుకున్నప్పుడు ప్రైసింగ్ యాక్టివేట్ చేయాలి దీన్ని కేబిఎన్ లో. వేర్ ఇస్ ద కేబిఎన్ లో ప్రైస్ చూపించాలి ప్లస్ స్టాటిస్టికల్ వాల్యూ కింద పెట్టేయాలి. సో అప్పుడు ప్రైస్ వస్తుంది, ప్రొఫార్మా ఇన్వాయిస్ వస్తుంది, కానీ ప్రైస్ క్యాలిక్యులేట్ అవ్వదు. ఇన్ని ఉన్నాయి దీంట్లో, క్యాలిక్యులేషన్ చేయకూడదు. సో ఒక ప్రైసింగ్, బిల్డింగ్ రెలవెన్స్ చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తాయి. ఓకే, లెట్స్ సేవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. ఇక్కడ ఈ సినారియోస్ లో ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగాలి, మళ్ళీ అయినా చెప్పడానికి రెడీగా ఉన్నాను నేను. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది సినారియో, దీంతో మీకు ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్, మల్టిపుల్ డిటర్మినేషన్స్ మీకు అర్థం అయి ఉండాలి ఇప్పటికి. అంటే ఐటమ్ ని ఎలా మార్చాలి, అంటే ఐటమ్ కేటగిరీని ఎలా మార్చాలి. టిఏఎన్ ఒక మెటీరియల్కి రావాలి, జెడ్టీఏఎన్ ఇంకొక మెటీరియల్కి రావాలి. దానివల్ల ఇప్పుడు జెడ్టీఏఎన్ లో నాకు కావాల్సిన కంట్రోల్స్ నేను మార్చుకోవడానికి వస్తుంది. ఓకే, టిఏఎన్ అలాగే ఉంటుందో అలానే ఉంటుంది, కానీ జెడ్టీఏఎన్ లో నాకు కావాల్సిన విధంగా అది మారిపోయి వస్తుంది. సో రెండు డిఫరెంట్ విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? నిఖిల్, మహేందర్ రెడ్డి గారు, గణేష్, అజయ్ గారు.
ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. రేపు క్లాస్ పెట్టినా ప్రాక్టీస్ చేస్తారా? వస్తాను సార్. ఆ? ప్రాక్టీస్ చేసుకుంటాం. సరే.